ఇలాంటి మోసగాడు మార్పు చెందాడు. ఇలాంటి మనిషి మార్పు చెందాడు. బైబిల్ వాక్యంలో మనం చదువుకున్న వాక్య భాగంలో ఆయన యబ్బోకు రేవు దగ్గరికి వచ్చాడు. ఆయనకున్నటువంటి సంతానం అంతటిని, తన భార్యలను కూడా, ఆస్తిపాస్తులన్నీ కూడా ఇచ్చి పంపించాడు. తర్వాత ఇప్పుడు ఆయన వెళ్ళి తన అన్నను కలవాలి. ఎవరిని? ఏశావుని కలవాలి. అప్పటికే ఏశావు ఎట్లా ఉన్నాడు? కారాలు మిరియాలు నూరుకుంటూ ఒక పెద్ద సైన్యముతో గుర్రం మీద ప్రయాణమై వస్తూ కత్తి చేత పట్టుకొని తమ్ముడు కలవాలని వస్తున్నాడు. ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది ఇప్పుడు? కనపడితే వాడిని చంపేస్తా. 2 విషయాలలో నన్ను వాడు మోసం చేసి కదండి నాకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలు కూడా పొంది శాపగ్రస్తుని చేశాడు. వాడు కనిపిస్తే చంపేస్తా అనే ఆలోచనతో కోపోద్రేకుడై బయలుదేరి వస్తూ ఉన్నాడు. ఎవరు? ఏశావు. ఇప్పుడు యాకోబుకి మరణమే శరణ్యం. మరి ఏం చేయాలా? బాగున్నప్పుడు ఎవరికి కూడా దేవుడు గుర్తురాడు కదా. మనం మంచిగా ఉన్నాం కదా, 3 పూట్ల అన్నం తింటున్నాం, మంచి ఇల్లు కట్టుకున్నాం, మన ఆస్తి, మన పిల్లలు ఉన్నారు, వాళ్ళు మంచిగా స్థిరపడ్డారు, వాళ్ళు పనులు చేసుకుంటున్నారు, మనం కూడా సిరి సంపదలతో ఉన్నాము అనేటువంటి ఆ సందర్భంలో దేవుడు గుర్తురాడు. జర గుర్తుపెట్టుకోండి, ఎక్కడికి వెళ్ళినా దేవుడు మాత్రం మన మధ్యలో ఉండాల్సిందే. ఎంత సంపాదించినా, ఎంత ఆస్తి అయినా, ఎంత గొప్ప ఖ్యాతి కలిగినా దేవుడు లేకపోతే సున్నా. డెత్ ఉంది అక్కడ. మోసగాడికి, న్యాయం లేనటువంటి వాడికి భయమేసి, అయ్యా మీరందరూ వెళ్ళిపోయింది, ఈ రాత్రి నేను ఇక్కడ గడుపుతా అని ఆయన ఆ స్థలంలో ఉండి ఏం చేస్తా ఉన్నాడు? ఒక రాత్రంతా ఒక మనిషితో పోరాడాడంట. ఒక మనిషితో పోరాడాడు. ఇది ఫిజికల్గా మనకు చూపిస్తూ ఉంటే, స్పిరిచువల్గా ఆ రాత్రంతా ఆయన ప్రార్థన చేస్తూ ఆ స్థలంలో గడిపాడు. ప్రార్థన చేస్తూ గడిపాడు. మనము ఈ మాట ఇక్కడ చూడొచ్చు కదా. చదువుకున్న వాక్య భాగము 32లో మాట ఉంది. నేను దేవుని యొక్క వాక్యాన్ని ముగిస్తూ ఉన్నా. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగుటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు అతనితో పెనుగులాడుట వలన యాకోబు తోడ గూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీనెను. ఆయన, నీ పేరేమని అడుగుగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిసితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలీ కానీ కాదు కదండి. అక్కడ ఉన్నాడు, ఆ స్థలంలో ప్రార్థించడము ప్రారంభించాడు. నిజంగా ఒక మాట మనం చదువుదాం. ప్రార్థించే విషయంలో దయచేసి గమనించండి. యాకోబు ఒక్కడే రాత్రి ప్రారంభం తెల్లవారు వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన అలసిపోలేదు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సమయాన్ని పోలివ్వలేదు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన పట్టుదలను విడవలేదు. ఆయన అనుకున్నటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందేంత వరకు ఆయన మెలకుగానే ఉన్నాడు, కానీ నిద్రపోలా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచన భాగంలో ఎలా ప్రార్థన చేయాలో పౌలు గారు మాట్లాడుతూ సెలవిస్తున్నాడు. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకుగా ఉండండి. యాకోబు రాత్రి ఆ స్థలంలో ఆయన ఆత్మపూర్ణుడై ఆయనకిచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ పూర్ణమైనటువంటి పట్టుదలతో మెలకువ కలిగి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునితో పోరాడుతున్నాడు. ఏ విషయంలో పోరాడుతున్నాడు? నా మనస్సు మోసకరమైంది, అబద్ధాన్ని నమ్ముకుంది, నేను మోసం చేశాను, నేను వంచుకుని న్యాయము లేకుండా అన్న యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా పొందుకున్నటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడిని, కఠినుణ్ణి, అయ్యా ఈ మనసును దయచేసి నువ్వు మార్చు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. ఏమండి, ఈయన చేసే ప్రార్థన కరెక్టా కాదా చెప్పండి నాకు? అవునా? అంటే రోజంతా మనం తిరిగి ప్రార్థనలోకి వచ్చి చేయాల్సినటువంటి ప్రార్థన ఎలాంటిది? మొట్టమొదటిగా ఇది చేయాలా, దేవునితో నీ మనసును సరి చేసుకోవాలా. రోజంతా ఎన్నో చేసి ఉంటావుగా, అది పక్కకు పెట్టి మిగతా అన్ని విషయాలు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆయన ప్రత్యక్షం అవుతాడా? పోనీ ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరో ఈ పక్కకు వెళ్ళారు అనేటువంటి అనుభూతి ఏనాడన్నా కలిగిందా? ఎవరో అట్లా వెళ్ళారు అనే ఫీలింగ్ ఎప్పుడైనా కలిగిందా? నేను చూశాను. ఎప్పుడు వస్తుంది అది? దేవుడు ఒక మాట అన్నాడుగా, చెప్పండి. హృదయశుద్ధి గలవారు దాని కొరకు ప్రయాసపడుతున్నాడు ఈయన. అయ్యా నా లోపల ఉన్నంతా ఇదే, దయచేసి నీవు నా మనస్సును మార్చు అని ఆ మనసు విషయంలో, ఆయన హృదయం విషయంలో తన హృదయాన్ని చింపుకుంటున్నాడు. అందుకే యోవేలు రాసినటువంటి ప్రవచనంలో ప్రవక్త అంటాడు, తన హృదయాన్ని చింపుకోవాలంట.
తన హృదయాన్ని చింపుకోవాలా. ఒకవేళ ప్రభు పశ్చాత్తాప్తుడై చేయవలసినటువంటి ఆయన కీడు చెయ్యక ఆయన తన మనస్సును మార్చుకొని నీకు దీవెనిస్తాడేమో అని మనస్సును చింపుకోవాలా. యాకోబు ఆ స్థలంలో ఉండి తాను చేసినటువంటి ప్రతి మోసాన్ని ఒక్కొక్కదాన్ని చింపుకుంటున్నాడు. దేవునికి కావాల్సింది బలి కాదండి. ఏం కావాలా? విరిగి నలిగినటువంటి హృదయము ఆయనకు కావాలా. దానిని ఆయన అలక్ష్యము చేయవాడు కాడు. అందుకని విరిగి నలిగినటువంటి హృదయంతో తాను చేసినటువంటి ప్రతి వంచను బట్టి, అన్యాయాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఆ రాత్రంతా పట్టుదలతో విసుగక మెలకువగలిగి ప్రార్థన చేస్తే మానవ రూపంలో ప్రభుదూత వచ్చి ప్రత్యక్షమైంది, దించాడు కిందకి. అందుకే యాకోబుని గురించి అంటాడు ప్రవక్త అంటాడు, మగసిరి గలవాడివై పోరాడేవరా. మగసిరి గలవాడివి, బా పట్టుకుంటే విడిచిపెట్లా, పట్టుదల కలిగినటువంటి వాడు నువ్వు, మగోడువురా నువ్వు. గొడవ పడితే మగోడా, కొట్టెత్తే మగోడా, చంపొత్తే మగోడా, ఓ పెద్ద పెద్ద గారితే మగోడా. మగసిరి గలవాడంటే ఆత్మీయతలో ప్రార్థన చేస్తూ పోరాడిన వాడే. అక్కడున్న దేవుణ్ణి కిందకి దించాలా. ఏం చేయాలా? కిందకి దిగాలైనా ఆడు మగసిరి గలవాడు. అందుకే మనం ప్రవచనంలో చదువుకుంటే దుఃఖముతో ఏడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవునిని జయించాడంట. ప్రార్థన చేసి కన్నీళ్లు విడిచాడంట పాపము నిమిత్తమై. ఎందుకంటే అవి ఆయనకి మనకి అడ్డుగా ఉన్నాయంట. ఆయన రాడు కాబట్టి రావాలంటే వీటిని ఒప్పుకోవాలి. రాత్రంతా ప్రయాసపడి ప్రార్థన చేశాడు. తన మనసును దేవుని తట్టు తిప్పుకున్నాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నీ పేరేంటి? యాకోబయ్య. ఇక నుంచి నీ పేరు ఇశ్రాయేలు. మోసగాని మార్పు అది, వంచకుని యొక్క మార్పు. కాబట్టి ఎంతమంది ఉన్నాం ఇక్కడ? అట్లా ప్రస్తుత లోకంలో అట్లానే ఉన్నాం జనమంతా కదా. ఇప్పుడు ఈ మనస్సును మనం ఏం చేయాలా? మార్చుకోవాలంటే దేవుని సన్నిధిలో ఆత్మపూర్ణమై యథార్థంగా దేవుని దగ్గర ప్రార్థించాలి. అక్కడన్నా నిజం చెప్పాలి, అయ్యా నేను ఈ తప్పు చేశానని. కాబట్టి అలాంటి ప్రార్థన చేసినటువంటి యాకోబు అన్నను హత్తుకొని సంతోషంగా తన కుటుంబంతో తనతో కలిసి జీవించే ఆశీర్వాదాలు పొందాడు. అటువంటి ఆశీర్వాదాలు యథార్థమైన మనసుతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని యొక్క అనుమతిని పొందినటువంటి ప్రతి వారికి దేవుడు అనుగ్రహించునుగాక. సే ఆల్ ఆమెన్. ఆమెన్.